కొన్ని రోజులుగా కాటారం మండలం ఏరియాలో మరియు మనోహర్రావు మండలం ఏరియాలో ఇసుక అనేది జీరో దందాలో పోతుందని మరియు అక్రమంగా రవాణా అవుతుందని చెప్పేసి పలు చోట్ల ఈ యొక్క ఇష్యూ గురించి చర్చలు జరగడం జరుగుతుంది. వాస్తవానికి మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో మానేరు మరియు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆథరైజ్డ్ టీఎస్ఎండి ఈ క్వారీలు ఉన్నాయో ఆ క్వారీల నుంచి వెళ్ళి చెరా వరకు ఇసుక అనేది డీడీల రూపకంగా తీసుకున్న తర్వాత లీగలైజ్గా తీసుకొని పోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కొంతమంది ఎవరైతే ఈ ఇసుకని అక్రమంగా రవాణా చేసే వాళ్ళు ఉన్నారో కొన్ని మానేరు పరివాహక ప్రాంతాలలో అక్రమంగా ఇసుకని లిఫ్ట్ చేసి తీసుకుపోతున్నారని చెప్పేసి మన దృష్టికి వచ్చింది. ఆ వచ్చిన దాని భాగంలో క్రమంగా మా యొక్క గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ యొక్క అక్రమ ఇసుక రవాణా అరికట్టడం గురించి వెహికల్ చెకింగ్లు పెట్టడం, లారీల యొక్క వెహికల్ చెక్ చేయడం, ఇది దైనందిన మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నది. ఈ లారీలన్నింటినీ చెక్ చేయడం, వాళ్ళ దగ్గర ప్రాపర్ అయినటువంటి వెహికల్స్ కానీ వాటికి సంబంధించినవి ఉన్నప్పుడు వాటిని కంపల్సరీగా మనకి చెక్ పోస్టులు ఉంటాయి, టీఎస్ఎండి చెక్ పోస్టుల దగ్గర చెక్ చేయించి వాటిని పంపించడం జరుగుతుంది. కొన్ని ఏదైతే మన యొక్క నిఘా కొరబడినటువంటి దారులు ఉన్నాయో ఆ దారులలో కొంతమంది అక్రమంగా ఇసుక తీసుకుపోవడం జరుగుతుంది. అదే క్రమంలో 17వ తారీఖు రోజు దీని మీద చర్యలో భాగంగానే రాత్రి పెట్రోలింగ్లో మేము కొన్ని 7 లారీలను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాటిని సీజ్ చేసి వాటిని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి ఇంతకుముందు లోకల్లో రాయడం, మైనింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఫైన్ వేయించి రిలీజ్ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు అట్లాంటి వాటిని కోర్టుకి డిపాజిట్ చేసి వాటిని సీజ్ చేయించేసి కొంచెం కఠినతరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు అటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ జీరో దందా అనేది కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చెకింగ్లు చేసినప్పుడు వెహికల్ ఉన్న వాటిని పంపిస్తున్నాం, లేని వాటిని చెక్ చేసి పట్టుకోవడానికి మనం ఈ యొక్క ఇది ఉన్నది. ఈ విధంగా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని రాబోయే రోజులలో దీన్ని ఒక కొత్త పాలసీ వచ్చి ఇదైన దాకా ఒక రెగ్యులరైజ్ చేయడానికి అనేది మా యొక్క పోలీసులంతా కూడా మేము పనిచేస్తున్నాము. అందుకే మీ ద్వారా ఒకటి ఏంటంటే ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రానికి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి చర్యలు ఏమైనా ఉంటే కూడా బంద్ చేసుకోవాల్సిందిగా చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇట్లానే ఉంటే ఏదైనా షీట్స్ ఓపెన్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.